హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో డిఫరెంట్ ప్రోడక్ట్తో మీ ముందుకైతే వచ్చానమాట. ఏదైనా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసేటప్పుడు ఆ క్యూరియాసిటీ వేరుగా ఉంటుంది, ఎందుకంటే తెలియని విషయాన్ని కొత్తగా తెలుసుకోవడం కూడా ఉంటుందన్నమాట. సో ఈరోజు మీకు నేను రాక్ స్పేస్ ఫోన్ స్కిన్ ప్రింటర్ని అయితే తీసుకొచ్చాను. ఫోన్స్కి బ్యాక్ సైడ్ మనం ఈ విధంగా స్కిన్స్ వేసుకోవాలి అంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ కస్టమైజ్ స్కిన్స్, మనకు కావాల్సిన స్కిన్స్ అంటే మన ఫొటోస్ని కూడా సో వేసుకోవడం కోసం ఈ ప్రింటర్ అయితే ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఈ ప్రింటర్ని అయితే మనం అన్బాక్స్ చేద్దాం. సో ఎవరైతే ఒక స్మాల్ బిజినెస్ ప్లాన్ చేస్తుంటారో, అంటే ఫోన్స్కి ఇలా స్కిన్స్ వేయడం, స్క్రీన్ గార్డ్స్ వేయడం, సో ఇలాంటి బిజినెస్లు ఎవరైతే ప్లాన్ చేస్తుంటారో, సో దానికి పెద్ద షాపులు కూడా అవసరం లేదు. మీ దగ్గర చిన్న కిల్లి కొట్టున్నా, కిరాణా కొట్టున్నా, సో ఒక ఆటోలో పెట్టుకొని, బండి మీద పెట్టుకొని కూడా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అటువంటి ప్రింటర్ని అయితే ఈరోజు మనం అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. ఇక ఓపెన్ చేసిన తర్వాత ఈ బాక్స్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇది కలర్ ఫోటో స్కిన్ పేపర్ సెట్ అయితే ఉంటుంది. 36 షీట్స్ అయితే ఇందులో ఉంటాయి అనమాట. మనం కొన్నప్పుడు మిషన్తో పాటు దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ షీట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పర్చేస్ చేసుకోవాలి. ఈచ్ వన్ షీట్ మనకి 100 రూపీస్ పడుతుంది. అంటే అలాగే 36 షీట్ 3600 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. విడిగా అయితే పర్చేస్ చేసుకోవాలి. ఇక లోపల మనకి మిషన్ బాక్స్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఫోన్ స్కిన్ ప్రింటర్ అని చెప్పేసి రాసింది. సో లోపల ప్రింటర్ ఎలా ఉంటుందనేది ఇక్కడైతే వీళ్ళు చూపిస్తున్నారు. రాక్ స్పేస్ అనేది బ్రాండ్, ఇది వైఫైతో పనిచేస్తుంది. 79 సెకండ్స్లో మనకి ప్రింట్ అయితే తీసిస్తుంది అంటున్నారు. అంటే ఒక దగ్గర ఒక 1.5 మినిట్ అనుకుందాం. సో ప్రింట్ అయితే తీసిస్తుంది. సో ఇది మనకి బాక్స్ మీద రాస్తుంది. ఇక్కడ ఎక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే లేదు. బ్రాండ్ వచ్చేసరికి చైనీస్ బ్రాండ్. సో అన్ని చోట్ల అయితే దొరకట్లేదు. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు తెప్పించుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర 25,000 రూపాయలు అయితే ఉంటుంది. 25,000 రూపాయలకి మీకు ప్రింటర్తో పాటు 36 షీట్ ఈ బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇక ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూస్తే మీకు పవర్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రింటర్ అనుకున్న దాని మీద చిన్నదే, అంటే బాక్స్ చూసి పెద్దది ఉంటుంది అనుకున్నా, బట్ ఒకసారికి చిన్నదే ఉంది. సో బాక్స్లో మనకి ఒక యూజర్ మాన్యువల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్రింటర్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ యూజర్ మాన్యువల్లో ఉంది. మొత్తం చైనీసేనా లేదు, ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది. చైనీస్ అండ్ ఇంగ్లీషు రెండిట్లోనూ రాశారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మన మొబైల్ ఫోన్లో ఉండే ఫొటోస్ని డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఇంకా ప్రింటర్ ఫిజికల్ ఓవర్ చూస్తే ఇదంతా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుందన్నమాట. వెయిట్ కూడా పెద్ద వెయిట్ లేదు. వీళ్ళు మెన్షన్ చేసిన 2 kgs వరకు మనకి వెయిట్ ఉంటుందన్నారు. సో దీంతో కలిపి అనుకుంటా 2 kgs వెయిట్ అయితే ఉంటుంది. చాలా స్మాల్ సైజ్ ఉంది. ఇక్కడ చూస్తే మీకు గ్రిల్ అయితే కనిపిస్తుంది అనమాట. మన హీట్ని బయటికి పంపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ పవర్ ఇన్పుట్ అయితే ఉంది. ఇక్కడ వైఫై బటన్ అయితే ఉంది. ఇంకా ఇటు పక్కన చూస్తే ఒక డోర్ ఉంది. సో ఇక్కడ మనం కలర్ క్యాటరీస్ ఉంటుందిగా, అదైతే ఇందులో మనం పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరో డోర్ ఉంది. సో ఈ డోర్ ఓపెన్ చేయగానే సో ఇక్కడ నుంచి మనం ప్రింట్ అయితే తీసుకోవాలి. ఈ స్కిన్ పేపర్ షీట్ని మనం ఇక్కడ పెట్టినప్పుడు సో ఇందులోంచి మనకి ప్రింట్ అయితే బయటకు వస్తుంది. ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పవర్ బటన్ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటమ్ సైడ్ 4 సైడ్ మనకి గ్రిప్ కోసం రబ్బర్ హోల్డర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి మోడల్ నెంబర్ ఇంకా చైనీస్లో కొన్ని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా మనకి మరో క్యూఆర్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక అంతే, చాలా సింపుల్గా ఉంది. సో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా సరే. ఓకే, ఇది ఎలా సెటప్ చేయాలి ఏంటనేది యూజర్ మాన్యువల్ చూసి మళ్ళీ మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ షీట్స్ చూద్దాం. సో ఇది క్యాటరీస్ అనమాట. ప్రింటర్లో అయితే ఇన్సెట్ చేయాలి. సో ఇది మనం ఇందులో ఇన్సెట్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసేస్తున్నా. ఇందులో మనం ఇన్సెట్ చేయాలి దీన్ని. సో ఇన్సెట్ చేయడానికి సో డైరెక్ట్గా మనం ఇందులో ఇలా పెట్టి నొక్కేస్తే లాక్ అయిపోతుంది. సో ఇక్కడ లాక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఇది ఇలా ఓపెన్ చేయగానే మళ్ళీ ఇది బయటకు వచ్చేస్తుంది. పెట్టడం కూడా ఈజీయే, తీసేయడం కూడా ఈజీయే. లాక్ అయిపోయింది. మళ్ళీ క్యాప్ వేసేయడం అయిపోయింది. ఇక ఇవి షీట్స్. సో బ్యాక్ సైడు, ఫ్రంట్, సో ఇవి మెన్షన్ చేస్తున్నాయి. ఇలా వస్తాయన్నమాట షీట్స్ వచ్చేసరికి. వీటి మీద మనం ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పవర్ ఐ కనెక్ట్ చేసి ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో దీనికి ముందుగా నేను ఈ మాన్యువల్ బుక్ అయితే చదువుతాను. సో చదివి తెలుసుకుంటాను అనమాట. మొత్తానికి ఏదో రకంగా కుస్తీ పడి సో ఎలాగ ఏంటనేది మాన్యువల్ చదువుకొని తెలుసుకున్నాను అనమాట. యాక్చువల్గా మనకి ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. దీనికి మ్యాగ్నెట్ కూడా ఉంటుంది. పని అయిపోయిన తర్వాత దీని మీద ఇలాగా స్టిక్ కూడా చేసేవచ్చు. సో ఇందులోనే మనం ఫోటో షీట్స్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఇలా లాగి ఇందులో అయితే ఈ విధంగా కూర్చోపెట్టాల్సి ఉంటుంది అనమాట. అంతే. సో వన్స్ ప్రింటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇందులో ఉండి షీట్స్ తీసుకొని సో ప్రింటింగ్ అయితే చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం ప్రింట్ ఎలా తీయాలంటే త్రూ మొబైల్ ద్వారా అయితే తీయొచ్చు అనమాట. సో బాటమ్ సైడ్ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారుగా. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసామనుకోండి, సో ఒక యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ మనకి ప్లే స్టోర్లోను, యాప్ స్టోర్లోను రెండిట్లోనూ అవైలబుల్లో లేదు. డైరెక్ట్గా ఏపీకే ఫైల్ అయితే దొరుకుతుంది.
సో ఏపీకే ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేయాలి. సో నేనైతే ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. సో iOS డివైస్కి సపోర్ట్ అయితే లేదనమాట, డైరెక్ట్ ఏపీకే ఫైల్ కాబట్టి. ఇక నెక్స్ట్ ఇటు పక్కన ఫ్రంట్ సైడ్ ఒక క్యూఆర్ కోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. ఈ క్యూఆర్ కోడ్ కస్టమర్ ఎవరైతే షాప్ వాళ్ళ దగ్గరికి వస్తారో ప్రింట్ తీసుకోవడానికి కస్టమరు, సో వాళ్ళు స్కాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫోన్లోనే ఫొటోస్ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు స్కాన్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రంట్ ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వరుసగా మనకి మొబైల్ కంపెనీ బ్రాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు కావాల్సిన బ్రాండ్ని మనం సెట్ చేసుకోవచ్చు, మోడల్ నెంబర్తో సహా సెట్ చేయొచ్చు, లేదంటే మీరు మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. మోడల్ సెట్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత సో బాటమ్ సైడ్ మనకి గ్యాలరీ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. సో గ్యాలరీలోకి వెళ్తే చాలా స్కిన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇక్కడ మనకి పీపుల్స్, యానిమల్, టెక్స్ట్, ఇలాగ మనకి కొన్ని ఇమేజెస్ని అయితే వీళ్ళు ఇక్కడైతే ఇస్తారు. కావాలనుకుంటే ఈ ఇమేజెస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు స్కిన్స్ కింద అప్లై చేయడానికి. ఈ కాదు మన దగ్గర మొబైల్లో ఉండే, అంటే మన ఫోటోని మనం సెట్ చేసుకోవాలంటే మన మొబైల్లో ఆల్రెడీ ఆ ఇమేజ్ ఉంటుంది కదా. సో ఇక్కడ పైన మనకి డిజైన్ అయితే కనిపిస్తుంటుంది, దీనిలో ప్లస్ అండ్ సింబల్ ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని మనం క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వన్స్ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మనకు కావాల్సిన పిక్చర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా అవుట్ఫిట్ ఫిట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట ఆ సెంటర్ డిజైన్లో. వన్స్ ఫిట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ ఈ సబ్మిట్ టు ప్రింట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అలాగే ప్రింట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రింట్ నెంబర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నారు కాబట్టి సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ యాప్లో మనకి ఇక్కడ ఆర్డర్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటుంది. అక్కడ మనం ఈ నెంబర్ని కనుక టైప్ చేసామంటే ఆ మొబైల్లో వాళ్ళు సెలెక్ట్ చేసిన ఆ పిక్చర్ అనేది మనకి ఈ మొబైల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట, యాప్లో కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసేయవచ్చు. ప్రింట్ క్లిక్ చేయగానే వెంటనే ప్రింట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ప్రింట్ కూడా మనకి క్వాలిటీ పర్వాలేదు, మంచి క్వాలిటీ ఫోటో క్వాలిటీయే ప్రింటింగ్ అయితే ఇస్తుంది. సో మొత్తం ఇందులో వచ్చేసరికి వీళ్ళు 36 షీట్స్ ఇస్తున్నారుగా. ఇది మిషన్ కొన్నప్పుడు ఒక 36 అయితే ఫ్రీగా ఇస్తారు. ఇది కాకుండా మనం అయిపోయినప్పుడు 36 షీట్స్ అనేవి విడిగా కొంటాం కదా, దాంతోపాటు క్యాటరేజ్ కూడా ఇస్తారనమాట. ఆ క్యాటరేజ్ యూజ్ చేయాలి. ఇక ప్రింటర్ హెడ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ చేసేది 1280 అంటుంది. మినిమం ఒక 1000 వేసుకోండి, పోనీ ఎంత గట్టిగా చూసినా సరే ఒక 1000 వరకు మీకు ఈ ప్రింటర్ అయితే పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ప్రింటర్ హెడ్ చేంజ్ చేసుకోవాలి, దానికి ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. ఈ ప్రతి 1000-1200 ప్రింట్ల తర్వాత అదైతే చేంజ్ చేసుకోవాలి. సో ఇంకా ఇందులోంచి బయటకు వచ్చిన ఆ ఫోటో స్క్రీన్ని మనం కట్ చేయాలంటే మనకి దానికి సపరేట్ మెషిన్ అయితే కావాలి. ఈ విధంగా మనకి స్క్రీన్ గార్డ్స్ అలాగే స్కిన్స్ సో కట్ చేసే మెషిన్ అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇది సపరేట్గా మళ్ళీ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో షాప్ వాళ్ళ కోసం చెప్పేది. యాక్చువల్గా ఇది ఇంకో మోడల్, దీనికి సంబంధించి 3 మోడల్స్ ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేశాను. సో పైన కార్డ్స్ ఉంటుంది, అక్కడ చూడొచ్చు. ఇది ఇంకో మోడల్ అనమాట, మళ్ళీ లేటెస్ట్ మోడల్ అయితే వచ్చింది, ఆఫ్లైన్ వర్క్ చేసే మోడల్. దీని అన్బాక్సింగ్ త్వరలో మన ఛానల్ అయితే వస్తుంది అనమాట. దీని ద్వారా మనం ఈ స్కిన్స్ని కట్ చేసి మన దగ్గర ఉన్న ఎనీ మొబైల్కి అయితే అప్లై చేయొచ్చు. సో ఇందుట్లో మీకు అన్ని మోడల్స్ కూడా ఈ మిషన్లో కూడా ప్రొవైడ్ చేస్తుంటారు, స్కిన్స్ కానీ స్క్రీన్ గార్డ్స్ కానీ కటింగ్కి. సో అక్కడ కూడా మనం ఇక్కడ ఏదైతే మొబైల్ మోడల్ని సెలెక్ట్ చేసామో అదే మొబైల్ మోడల్ అందులో కూడా సెలెక్ట్ చేసి సో అక్కడ మనం కటింగ్ ఇచ్చామనుకోండి, ఒకసారి కటింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో కటింగ్ అయి బయటకు రాగానే మొబైల్కి అయితే అప్లై చేసేయాలి. ఇంకోటి మళ్ళీ కటింగ్ చేసే ముందే దాని మీద మీరు లామినేషన్ కవర్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఒకటి పల్చగా మ్యాటీ ఫినిష్లో వస్తుంది, దాన్ని అప్లై చేసేస్తే ఈ ఫోటో అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. అంటే ఫేడ్ అవుట్ అవ్వదు, కలర్స్ ఫేడ్ అయితే అవ్వవు. సో అది చెరిగేంత వరకు కలర్ అయితే పోకుండా ఉంటుంది. దాన్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంత ప్రాసెస్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. సో ఒక ప్రింటర్తో పాటు ఒక కటింగ్ మిషన్ కూడా అయితే ఉండాల్సి ఉంటుంది. ఈ రెండు ఉంటేనే అనమాట. అంటే ఈ ప్రింటర్ దేనికోసం అంటే ఎవరైతే వాళ్ళ ఓన్ ఫొటోస్ని స్కిన్స్ కింద అప్లై చేయాలనుకుంటారో, లేదంటే వాళ్ళు సొంతంగా ఏదైనా స్కిన్స్ డెవలప్ చేసి దాన్ని అప్లై చేయాలంటే వాళ్ళకి ఉపయోగపడింది. నేనైతే మాత్రం నా మొబైల్కి నథింగ్ స్కిన్ అయితే అప్లై చేశాను, నథింగ్ ఫోన్ స్కిన్. ఇది నేను ఫోటోషాప్లో తయారు చేసుకున్నాను అనమాట. నెట్లో సెర్చ్ చేస్తే నాకు ఈ స్కిన్ దొరికింది, దాన్ని నా మొబైల్ తగ్గట్టుగా ఫోటోషాప్లో తయారు చేసి అప్లై చేశాను. సో కటింగ్ అయితే అంత బాగా రాలేదు, ఎందుకంటే ఇది మనం తయారు చేసిన స్కిన్. సో దానివల్ల కటింగ్ సరిగ్గా రాలేదు. అయినప్పటికీ నేను అలాగా సెజర్ యూజ్ చేసి కట్ చేసి నేనైతే దీనికి అప్లై చేశాను ఈ స్కిన్ని. బాగుంది మొత్తానికి. సో ఇక్కడ కెమెరా సైజ్ దగ్గర కూడా స్కిన్ అప్లై వచ్చుంటే బాగుండు, బట్ వచ్చేసరికి అక్కడ కెమెరా సైజ్ దగ్గర చిన్నది వచ్చింది. అంటే తయారు చేసాం కాబట్టి మనం డైరెక్ట్గా కంపెనీ ప్రొవైడ్ చేయలేదు, మనకి ఎక్కడ స్కిన్స్ దొరకలేదు. దొరికిన స్కిన్నే కొంచెం దీని తగ్గట్టుగా సైజుని చేసి నేను దీనికైతే అప్లై చేశాను. ఇక అలాగే దీంతో పాటే మనకి షాప్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటిది ఒక గార్డ్ లాంటిది అయితే ఇస్తారనమాట. అంటే స్కిన్స్ ప్రింట్ తీస్తుంది అని తెలియడం కోసం. ఇది అవసరం అయితే ఉండదు, బట్ ఒకసారికి సేఫ్టీ ఉంటుంది ఇది. సో దీన్ని కూడా వీళ్ళే ఇస్తున్నారు. ఇందులో దీన్ని పెట్టే వచ్చేలాగా సో ఇందులో పెట్టేసి సో ఇది కూడా పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఈ డోర్ వేసేయడమే. సో వేసేస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది ఇది.
మామూలుగా ఇది లేకుండా కూడా వాడచ్చు. డస్ట్ వాటర్ లాంటివి ఏమీ వెళ్ళకుండా పొరపాటున ఏమైనా ప్రింటర్ మీద పడిందంటే అది బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం ఇదైతే యూజ్ అవుతుంది. సో ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయాలి అంటే జస్ట్ మళ్ళీ దీన్ని బయటికి తీసేసి ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే సో ఇది తీసేయడం, మళ్ళీ దీన్ని హోల్డ్ చేసేయడం, దీని మీద ఇలా స్టిక్ అయిపోతుంది, మ్యాగ్నెట్ ఉంది పైన, సో ఇలా స్టిక్ అయిపోతుంది. సో ఇలాగ తీసుకొని ఎక్కడికైనా ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఏమి ఉండదు, 2 kgs అలా వెయిట్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీరు రాక్ స్పేస్ ఫోన్ స్క్రీన్ ప్రింటర్ అన్బాక్సింగ్ చూసి ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఇదైతే అందరికీ కాదు, షాప్ వాళ్ళకే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.